నేనెక్కడో లేను, నీలోనే ఉన్నాను. నీవు నావైపు చూస్తే నేను నీవైపు చూస్తాను అని అభయమిచ్చిన కరుణామూర్తి షిరిడీ క్షేత్ర నివాసి శ్రీ సాయిబాబా. కులమతాలకు అతీతంగా సబ్కా మాలిక్ ఏక్ అనే నినాదంతో మానవత్వాన్ని చాటిన ఆ మహాత్ముని జీవితం ఒక అనంత సాగరం. ఆ సాగరంలోని కొన్ని అద్భుతమైన అలలనే ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. సాయిబాబా తన జన్మ రహస్యాన్ని ఎప్పుడూ ప్రత్యక్షంగా చెప్పలేదు. అయితే చరిత్రకారుల పరిశోధన ప్రకారం ఆయన మహారాష్ట్రలోని పర్భాని జిల్లాలోని పత్రి గ్రామంలో జన్మించారని భావిస్తున్నారు. బాబా ఒక బ్రాహ్మణ కుటుంబంలో తల్లిదండ్రులు గంగాభావద్య, దేవగరమ్మ జన్మించారని, కాని చిన్నతనంలోనే ఒక ముస్లిం సూఫీ ఫకీర్ ఆయనను పెంచుకున్నారని చెబుతారు. ఆ ఫకీర్ మరణానంతరం బాబా తన 12వ ఏట వరకు వెంకుస అనే గురువు వద్ద ఆధ్యాత్మిక శిక్షణ పొందారు. బాబా మొదటిసారి షిరిడికి వచ్చినప్పుడు ఆయన వయస్సు సుమారు 16 ఏళ్లు. ఆయన ఒక వేప చెట్టు కింద నిశ్చలంగా తపస్సు చేస్తూ కనిపించారు. ఆహారం, నీరు లేకుండా కఠినమైన సాధన చేస్తున్న ఆ బాలుడిని చూసి గ్రామస్థులు ఆశ్చర్యపోయారు. కొంతకాలం అక్కడే ఉండి ఆ తర్వాత అకస్మాత్తుగా షిరిడి నుండి మాయమైపోయారు. దాదాపు 3 నుండి 4 ఏళ్లపాటు ఆయన ఎక్కడ ఉన్నారో ఎవరికీ తెలియదు. 1858లో బాబా తిరిగి షిరిడికి చేరుకున్నారు. ధూప్ గ్రామానికి చెందిన చాంద్ పాటిల్ అనే వ్యక్తి తన గుర్రం తప్పిపోవడంతో వెతుకుతుండగా అడవిలో ఒక యువ ఫకీరు బాబా కలిశారు. బాబా తన మహిమతో ఆ గుర్రం ఎక్కడ ఉందో చెప్పారు. చాంద్ పాటిల్ తన బంధువుల పెళ్లికోసం షిరిడికి వస్తూ బాబాని కూడా వెంట తీసుకువచ్చారు. పెళ్లి బృందం షిరిడిలోని ఖండోబా ఆలయం దగ్గర ఆగింది. అక్కడ పూజారి మహల్సాపతి బాబాని చూడగానే యా సాయి, రా సాయి అని సాదరంగా ఆహ్వానించారు. అప్పటినుండి ఆయనకు సాయిబాబా అనే పేరు స్థిరపడిపోయింది. బాబా షిరిడిలోని ఒక పాత మసీదులో నివసించేవారు. దానికి ఆయన ద్వారకామయి అని పేరు పెట్టారు. ఆయన అక్కడ నిరంతరం ఒక అగ్నిని, ధుని వెలిగించి ఉంచేవారు. ఆ ధుని నుండి వచ్చే బూడిదనే ఉది అని పిలుస్తారు. ఇది భక్తుల కష్టాలను, రోగాలను పోగొడుతుందని నమ్మకం. బాబా ప్రతిరోజూ గ్రామంలోని 5 ఇళ్ల నుండి భిక్షాటన చేసేవారు. వచ్చిన దానిని పక్షులకు, జంతువులకు పెట్టి మిగిలినది తాను తినేవారు. ఆయన అందరికీ చెప్పే ప్రధాన సూత్రాలు శ్రద్ధ, నమ్మకం మరియు సబూరి, ఓర్పు. సాయిబాబా అక్టోబర్ 15, 1918న విజయదశమి రోజు షిర్డీలో మహా సమాధి చెందారు. ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయినా కోట్లాది మంది భక్తులకు ఇప్పటికీ అండగా నిలుస్తున్నారు. సాయిబాబా చరిత్ర అంటే కేవలం ఒక మనిషి కథ కాదు. అది ఒక నమ్మకం, ఒక జీవన మార్గం. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన నిజాలు తెలుసుకోవడానికి వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.